నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ పూజ. తిరుపతి జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా పోలీస్ యంత్రాంగం మరో భారీ విజయాన్ని సాధించింది. గత 3 ఏళ్లుగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన సుమారు 4100 కిలోల గంజాయిని శుక్రవారం అధికారులు బహిరంగంగా ధ్వంసం చేశారు. రేణిగుంట మండలం తుక్కివాకం సమీపంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెంటర్ వేదికగా కోర్టు నుంచి ముందస్తు అనుమతి పొంది ఈ ప్రక్రియను నిర్వహించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు సమక్షంలో ప్రత్యేక ఎలక్ట్రికల్ యంత్రం మరియు అగ్నిని ఉపయోగించి ఈ భారీ నిల్వలను పూర్తిగా నాశనం చేశారు. ధ్వంసం చేసిన ఈ గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 20 కోట్ల రూపాయలు పైచిలుకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గంజాయి సాగు, రవాణా, వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే డ్రగ్స్ కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిపై పీడీ యాక్ట్ కింద కఠిన చర్యలు తీసుకున్నామని, రాబోయే రోజుల్లో ఈ నిఘా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, తిరుపతి వంటి పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో మత్తు పదార్థాల విక్రయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. కేవలం దాడులతోనే ఆగకుండా రైళ్లు మరియు బస్సుల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ రవాణాను అడ్డుకుంటున్నామని వివరించారు. ముఖ్యంగా విద్యాసంస్థల సమీపంలో విద్యార్థులను లక్ష్యంగా చేసుకునే ముఠాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, ఈ పోరాటంలో ప్రజలు మరియు మీడియా సహకారం ఎంతో కీలకమని ఆయన కోరారు. మత్తు రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గాంజా మీద చాలా కఠినంగా వ్యవహరించమని అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈగల్ అనే ఒక సంస్థని కూడా ఏర్పాటు చేసి ఒక ఐజీ ర్యాంక్ అధికారిని పెట్టి ప్రతి జిల్లాలో కూడా దానికి అనుబంధంగా అధికారులను పెట్టి గాంజా అండ్ అదర్ డ్రగ్స్ మీద కఠినంగా వ్యవహరించమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి జిల్లాలో గడిచిన 2 నుంచి 3 సంవత్సరాల్లో సీజ్ అయినటువంటి గాంజా ఈరోజు మనము తూకివాకంలో దీన్ని ఇన్సినరేషన్ పద్ధతి ద్వారా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సుమారుగా మనకి ఇవాళ రేపు 4100 కేజీలు 4100 కిలోస్ గాంజాని డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక 208 కేసుల్లో పట్టుబడినటువంటి గాంజా. మార్కెట్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే దీని విలువ సుమారుగా 20 కోట్లకు పైచిలకే ఉంది. ముఖ్యంగా అందరికి కూడా ఎవరైతే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో, వాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించే విధంగా ఈరోజు ఈ చర్యను మనం తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలిసిందే, తిరుపతి జిల్లా, బెంగళూరు, చెన్నై, తిరుపతి పట్టణం ముఖ్యంగా బెంగళూరు, చెన్నైకి ఒక ట్రాన్సిట్ పాయింట్గా ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్లో గుర్తించడం జరిగింది. మనకి ఎక్కువ శాతం ఏఎస్ఆర్ జిల్లా నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా ట్రైన్స్లో కానీ బస్సులో కానీ ఇతరత్ర ప్రైవేట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో తిరుపతికి వచ్చి ఇక్కడ మిగతా రాష్ట్రాలైనటువంటి చెన్నై అండ్ బెంగళూరుకి అండ్ ఆల్సో సమ్ కేసెస్ కేరళకు కూడా వెళ్ళడం గుర్తించడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సర్చ్ పార్టీస్ని పెట్టి ట్రైన్స్ కానీ బస్ కానీ అక్కడ లగేజెస్ కానీ అదేవిధంగా అదర్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కూడా మనం చెక్ చేసుకొని వీటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు సుమారుగా 4100 కేజీలు కూడా మనము డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఒకవైపు ఇట్లాంటి మెజర్స్ తీసుకుంటూ ఇంకోవైపు కూడా రీసెంట్గా కూడా మన జిల్లాలో 1,00,000 మంది పిల్లలకు 8th క్లాస్, 9th క్లాస్, ఇంటర్మీడియట్, కాలేజ్ పిల్లలందరినీ కూడా 1,00,000 మంది స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ పిల్లలందరికీ కూడా ఒకే వేదిక దగ్గరకు చేర్చి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఈ ఎఫెక్ట్స్ ఆఫ్ గాంజా అనే దాని మీద కూడా వాళ్ళని సెన్సిటైజ్ చేసి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరుగుతుంది. ఇట్లా అందరికీ నమస్కారం.
ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేసిన అంత గాంజాని కూడా ఈరోజు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా దాదాపు 4,000 కేజీల గాంజాని డిస్పోజ్ చేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ ద్వారా అందరికీ కూడా ఒకటే, గాంజా మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అలసత్వం ఉండదు. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవైపు లీగల్గా పీటీ యాక్ట్స్ లాంటివి పెడుతూ, రెండో వైపున అవగాహన కార్యక్రమాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్తూ మీడియా ద్వారా, వివిధ విద్యా సంస్థల ద్వారా, ఎన్జిఓస్ ద్వారా, పోలీస్ ద్వారా తీసుకెళ్తూ తిరుపతి నగరాన్ని ఒక ఆధ్యాత్మిక నగరంలో ఎటువంటి గాంజాకి స్థానం లేదు అనే విధంగా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో మరింత ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి స్ట్రింజెంట్గా లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తూ గాంజాని పూర్తిగా రూమ్ ఆపడానికి ఇప్పటికే బాగా ఈ గాంజాని నిర్మూలించగలిగాం. రాబోయే రోజుల్లో పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు, మీడియా అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.